హాయ్ లాస్య గారు. హాయ్ అండి. నిన్న కాల్ చేశారు ఇది వాటర్ సాఫ్ట్నర్ గురించి. అసలు ఎట్లా తెలుసుకున్నారండి మన ప్రొడక్ట్ గురించి? మీరు యూట్యూబ్ చేస్తూ ఉంటున్నారు అండ్ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అవన్నీ చూసి ఇదేదో మేము కూడా చాలా హాట్ డేస్ వల్ల హోమ్ అప్లయన్స్ అవన్నీ పాడవుతున్నాయి, ఇదేదో బాగుంది కదా యూట్యూబ్లో నార్మల్గా చూస్తూ ఉంటే మీ డీటెయిల్స్ అన్నీ కనిపించాయి. సరే కాల్ చేశాను. సో మీరు రమ్మన్నారు కదా ఈరోజు, అందుకే. ఓకే మేడం, ఇది మన ప్రొడక్ట్ వచ్చేసి ఇలా ఉంటుందండి, జాఫ్నర్ హోమ్ అనేది. దీంట్లో మనకి 2 వేరియేషన్స్ ఉన్నాయి, జాఫ్నర్ ప్రో అండ్ జాఫ్నర్ హోమ్. అంటే రెసిడెన్షియల్ పర్పస్లో ఒకటి ఉంది, కమర్షియల్ పర్పస్లో ఒకటి ఉందండి. ఓకే. సో మీ ఇంట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తున్నారు హార్డ్ వాటర్ వల్ల? హెయిర్ ఫాల్ అవ్వడము, మొత్తం ఇలా ర్యాషెస్ అవ్వడము, మొత్తం వైట్గా అవ్వడం స్కిన్ ఇలాంటి, అలాగే డిష్ వాష్ చేస్తున్నా కూడా అవన్నీ పేలిపోవడం, వైట్గా అవ్వడం. అండ్ ఆల్సో ఇప్పుడు మనం వాషింగ్ మిషన్ అన్నీ యూజ్ చేస్తాం కదా, అవి రస్ట్ వచ్చేసి మొత్తం ఇదవుతున్నాయి హార్డ్నెస్ వల్ల ఇదంతా. సో ఏమైనా మాకు సొల్యూషన్ జరుగుతుందేమో అనేసి ఇలా మీరు అంటే నార్మల్గా చూస్తున్నారండి కస్టమర్ రివ్యూస్ మా యూట్యూబ్లో, దానికి సంబంధించిన చాలా పాజిటివ్గా బెస్ట్ అనిపించింది. సో ఓకే ఇదేదో పర్వాలేదు అనిపించేసి మిమ్మల్ని అప్రోచ్. అదే మేడం, మన అయితే ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఇన్స్టాలేషన్ జరుగుతున్నాయి, చాలా బాగా ప్రొడక్ట్ వర్క్ అవుతుంది. మీకు ఇన్స్టాలేషన్ చేద్దాం మేడం, తప్పకుండా. ఓకే నరేష్ గారు, నేను ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను కదా, నాకు ఇప్పుడు మీ ప్రొడక్ట్ వల్ల నాకు దీనికి ఎలాంటి సొల్యూషన్ ఇస్తారు, మీరు ఎలా రెక్టిఫై చేస్తారు? మీరు ఇప్పుడు ఏదైతే వాషింగ్ మిషన్, గీజర్, ఇంకా వాటర్ హీటర్, హెయిర్ ఫాల్, స్కిన్ ఇష్యూస్, వాష్రూమ్లో టైల్స్ పైన మరకలు, ఇదేదైతే మీరు ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేస్తున్నారో ఇవన్నీ మన సాఫ్ట్ వాటర్తో అనేది ఉండవండి. ఇంకా ఇప్పుడు ఏంటంటే మనది మొత్తం 5 స్టేజ్లో వాటర్ సాఫ్ట్నింగ్ అనేది జరుగుతుంది. ఫస్ట్ మనకు ప్రీ ఫిల్టర్ ఉంటుంది. ప్రీ ఫిల్టర్ ఏం చేస్తుందంటే అండర్ గ్రౌండ్ నుంచి వచ్చే డస్ట్ పార్టికల్స్ అన్ని మన బ్యాగ్ కలెక్ట్ చేసుకుంటుంది. దాని తర్వాత మనకు పీపీ అల్ట్రా ఫిల్టర్ ఉంటుంది, దాంట్లో యాంటీ స్కేలింగ్ బాల్స్ ఉంటాయి, అదొక క్యాటరేజ్, అది మనకి ఒక 1 ఇయర్ పైనే వస్తుంది. అది నెక్స్ట్ వచ్చేసి మన మాస్టర్ ప్రొడక్ట్ ఉంటుందండి జాఫ్నర్, దాంట్లో మనకి కన్వర్టర్స్, రేర్ ఎర్త్ మెటల్స్, పవర్ఫుల్ నియోడియన్ మ్యాగ్నెట్ ఉంటుంది. అంటే మ్యాగ్నెటిక్ పవర్ తోటి వాటర్లో ఉన్న కాల్షియం మెగ్నీషియం బాండింగ్ అనేది బ్రేక్ చేస్తాం. ఆ 2 బాండింగ్ కలిసినప్పుడే మనకి స్కేల్ ఫామ్ అవుతుంది. ఆ బాండింగ్ని మనం బ్రేక్ చేసి పంపిస్తున్నాం. సో మనకి ఎక్కడ హార్డ్ వాటర్తో ప్రాబ్లమ్స్ కానీ ఉండవు, ఆ వాటర్ మీకు ఎక్కడ స్టిక్కీ అవ్వదు, ట్యాప్స్ పైన మరకలు కూడా రాకుండా ఉంటాయి మీకు. ఓకే, మరి దీనికి ఏమైనా మెయింటెనెన్స్ ఉంటుందా లేకపోతే ఎలా అసలు? నో, యాక్చువల్గా మేడం మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువలో ఉంటుంది. ఒక బ్యాగ్ కాస్ట్ వచ్చేసి 500 రూపీస్ ఉంటుంది. మనం ఇయర్లీ వన్స్ ఒక బ్యాగ్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి పీపీ అల్ట్రా ఫిల్టర్లో క్యాటరేజ్, ఆ క్యాటరేజ్ కూడా మనం చేంజ్ చేసుకోవాలి, ఎవ్రీ ఇయర్కి ఒకసారి చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. అది అరౌండ్ 4000 రూపీస్ కాస్ట్ ఉంటుందండి. ఒక ఫస్ట్ ఇయర్ వరకు మేమే సర్వీస్ ఇస్తున్నాము. సెకండ్ ఇయర్ నుంచి మీకు ఏఎంసీ అప్లికేబుల్ అవుతుంది. ఏఎంసీ మీన్స్ యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మేడం. టోటల్ కంప్లీట్గా ప్రోడక్ట్ మొత్తం మా హ్యాండ్ ఓవర్లోనే ఉంటుంది, మీరు ఏఎంసీ కూడా తీసుకోవచ్చు. ఓకే, నాకు ఈ హార్డ్నెస్ అనేది ఎంతవరకు తగ్గచ్చు? ఇప్పుడు నాకు ఒక మేడం ఇప్పుడు హైదరాబాద్ ఇప్పుడు డిఫరెంట్ ప్లేస్లలో డిఫరెంట్ టైప్స్లో మనకు హార్డ్నెస్ అనేది ఉంటుంది. సో మా ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది మీకు 70-80% మీకు తక్కువ అయిపోతుంది మేడం. మీరు లైక్ బాత్ చేసినప్పుడు కానీ, హ్యాండ్ వాష్ చేసుకున్నప్పుడు కానీ, వాటర్ హీట్ చేసినప్పుడు కానీ మీకు ఆటోమేటిక్గా రిజల్ట్స్ అనేవి మీరు చూడవచ్చు. మీరు ఎలా చూడొచ్చు అంటే బిఫోర్ ఆఫ్టర్కి నాకు ఎలా తెలుస్తుంది రిజల్ట్? ఇప్పుడు హ్యాండ్ వాష్ చేసినప్పుడు ఫోమింగ్ లాదర్ ఎక్కువ జనరేట్ అవుతుంది, సాల్ట్ వాటర్ తోటి ఆ సబ్ అంతా విరిగిపోతుంది. నెక్స్ట్ వాటర్ హీటర్ తోటి వాటర్ హీట్ చేసినప్పుడు మన సాఫ్ట్ వాటర్ తొందరగా బాయిల్ అవుతాయి, ప్లస్ చుట్టూ బౌల్కి ఏదైతే ఉందో స్కేలింగ్ ఎక్కడ స్టిక్కీ అవ్వదు. బట్ సాల్ట్ వాటర్ తోటి చుట్టూ మీకు స్టిక్కీ అయిపోతుంది, అంత ఈజీగా కూడా పోతుంది. దానికి కూడా మళ్ళీ అది ఆ స్కేల్ అంతా మనం క్లీన్ చేయాలంటే మళ్ళీ కెమికల్ వాడాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. సో మన సాఫ్ట్ వాటర్ తోటి ఆ కెమికల్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం కూడా లేకుండా మీకు ఇది వర్కౌట్ అవుతుంది మేడం. సూపర్. ఇంకొక డౌట్ ఏంటంటే ఇప్పుడు నేను ఇన్స్టాలేషన్ చేసుకుంటా, ఓకే బాగానే ఉంది, అయితే వెంటనే రిజల్ట్ అనేది చూపిస్తారా లేకపోతే కొంచెం టైం తీసుకుంటుందా? డిఫరెంట్ మేడం. అది ఏంటంటే ఇప్పుడు కొన్ని బిల్డింగ్స్ ఉంటాయండి, 4 ఇయర్స్, 5 ఇయర్స్, 10 ఇయర్స్ ఇట్లాంటి బిల్డింగ్స్కి ఏమవుతుందంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పైప్ లైన్లో మీకు ఎంతో స్కేలింగ్ ఫామ్ అయ్యే ఉంటుంది. సో అది మనది ఏం చేస్తుందంటే మన ప్రోడక్ట్ వాటిని డీస్కేలింగ్ చేస్తూ ఈ వాటర్ని కూడా సాఫ్ట్ చేస్తుంది. అంటే ఎగ్జిస్టింగ్ స్కేలింగ్ కూడా చిన్నగా నానో పార్టికల్స్ లాగా బ్రేక్ డౌన్ చేసి ట్యాప్ ఎండ్స్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. అంటే ఆల్రెడీ అంటే పైప్లో జమ అయిపోయిందని తీసేస్తుంది. దాని తర్వాత మళ్ళీ ఇది డీస్కేలింగ్ చేస్తూ కూడా ఇది వాటర్ సాఫ్ట్నింగ్ చేస్తుంది. ఒకసారి మీ పైప్ లైన్ అంతా క్లియర్ అయిపోయాయి అనుకోండి, మీకు ఎక్కడ ఇంకా వాటర్లో హార్డ్నెస్ ఉండదు, ప్లస్ ఎక్కడ ఇంకా పట్టుకోదు, స్టిక్కీ అవ్వదు, ఆ స్కేల్ అనేది ఎక్కడ ఫామ్ అవ్వదు ఇంకా. ఓకే సూపర్. అండ్ వారంటీ ఏమైనా ఇస్తున్నారా దీనికి? మనము 1 ఇయర్ ఫ్రీ మెయింటెనెన్స్ ఇస్తున్నాము, 5 ఇయర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ వారంటీ ఇస్తున్నాము.
18 years లైఫ్ స్పాన్ ఇస్తున్నాం మేడం ప్రోడక్ట్ది. ఓకే. అన్ని రకాలుగా మీకు బాక్స్ సెటప్తో వస్తుంది, కీ సిస్టమ్తో వస్తుంది, సేఫ్ అండ్ సెక్యూర్గా కూడా ఉంటుంది. లుకింగ్ ఆల్సో గుడ్. ఓకే. అండ్ మేడం ప్రోడక్ట్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? నో ఇంకేం డౌట్స్ లేదు, నాకు క్లియర్గా అంతా అర్థమైపోయింది. సో నెక్స్ట్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఎలా? ఇన్స్టాలేషన్ ఏం లేదు మేడం, మీరు ఒక 20-30% స్లాట్ అమౌంట్ పే చేసుకుంటే మీకు ప్రోడక్ట్ డెలివరీ చేసేస్తారు. ఓకే. నెక్స్ట్ డే ప్రోడక్ట్ రీచ్ అయిన నెక్స్ట్ డే మీకు డెలివరీ ఉంటుంది. ఎందుకంటే మామూలుగా మా టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ మార్నింగ్ నుంచి అదే పనిలో ఉంటారు. సో బిఫోర్ డే ప్రోడక్ట్ రీచ్ అయిన వాటికి ఇన్స్టాలేషన్ చేస్తారు. దాని ప్రాసెస్ అలా ఉంటుంది. ఇన్స్టాలేషన్ అండ్ ట్రాన్స్పోర్ట్ మా సైడ్ నుంచే ఉంటుంది. అక్కడ కావాల్సిన ఫిట్టింగ్స్ ఒకటి కస్టమర్ ఎండ్ నుంచే తీసుకురావాలి. ఓకే. మీరు ఈరోజు కనుక పే చేసుకుంటే రేపు సాయంత్రం వరకు మీకు ఇన్స్టాలేషన్ అయిపోద్ది మేడం. ఓకే, నేను ఇప్పుడే ఆర్డర్ చేసుకుంటున్నాను. ఓకే మేడం, థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్.